హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నది ఒక ప్రత్యేకమైన వీడియో. మన పెద్దతుమ్మలం గ్రామాన్ని ప్రపంచానికి పరిచయం చేసే వీడియో ఇది. ఎందుకంటే ఈ వీడియోలో మనము భారతదేశంలో రెండో అతిపెద్దదైన పార్శ్వమణి జైన మందిరాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం ఈ పవిత్ర దేవాలయాన్ని, దాని చరిత్రను, దాని నిర్మాణ మహిమాన్వితతను మరియు సేవాస్ఫూర్తితో నిండిన మన గ్రామ సంస్కృతిని మీ అందరికీ చూపించబోతున్నాను. ఈ దేవాలయం మంత్రాలయం నుండి ఆదోనికి వెళ్ళే ప్రధాన రహదారికి ఎడమ వైపున ఉంది. పెద్ద తుమ్మలంలోని ఈ జైన దేవాలయం కర్నూలు జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది శ్రీ పార్శ్వమణి పార్శ్వనాథ భగవానుడికి అంకితం చేయబడింది. అంటే ఇక్కడ ప్రధాన దైవం పార్శ్వమణి పార్శ్వనాథుడు. ఈ మందిరంలో పార్శ్వమణి పార్శ్వనాథుడితో పాటు ఇతర దేవతలైన ఆదినాథ్, మహావీర్ స్వామి, పద్మావతి మాతాజీ మరియు శాంతినాథులు, గణేశుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గామాత, కాలభైరవ మరియు ఘోరభైరవ వంటి దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ మందిరంలో తవ్వకాలలో బయటపడిన చాలా విగ్రహాలు ఉన్నాయని, అందువల్ల అప్పటి రాజస్థానీయులు ఇక్కడి నుంచి వాటిని తీసుకెళ్ళి రాజస్థాన్లో ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారని పూర్వీకులు చెబుతారు. కానీ పెద్ద తుమ్మలం గ్రామంలోని స్థానిక ప్రజలు అలా చేయవద్దని, బదులుగా స్థానికంగా ఒక ఆలయాన్ని ఇక్కడే నిర్మించాలని వారు అభ్యర్థించారు. ఈ విగ్రహాలు దాదాపు 30 నుంచి 50 సంవత్సరాల క్రితం దొరికాయని స్థానికులు నమ్ముతారు. కానీ ప్రధాన దేవతను 2008వ సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయాన్ని రాజస్థాన్కు చెందిన కొంతమంది భక్తులు నిర్మించారు. ఈ దేవాలయం శ్రీ జైన్ శ్వేతాంబర్ ట్రస్ట్చే నిర్వహించబడుతుంది. ఇది కర్నూలు జిల్లాలో జైన మతం విస్తరించిన చారిత్రక ఆధారాలలో పెద్ద తుమ్మలం ఒకటి అని చాటి చెప్పే విషయం. మన పెద్ద తుమ్మలం గ్రామంలోని ఈ పార్శ్వమణి జైన మందిరం వైట్ మార్బుల్తో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాన్ని చూసిన క్షణంలో మనసు ఒక్కసారిగా ఆగిపోయినట్లు ఉంటుంది. వెలుగులో మెరిసే ప్రతి శిల, నీడలో కూడా ప్రశాంతతను పంచే ప్రతి స్తంభం శతాబ్దాల చరిత్రను మోసుకుంటూ నిలబడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం ఒక మందిరం మాత్రమే కాదు, ఇది అహింస, కరుణ, సమత వంటి జైన సిద్ధాంతాలకు జీవం పోసే ఒక పుణ్యక్షేత్రం. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ప్రత్యేక సందర్భాలలో అక్కడికి వచ్చే భక్తుల కోసం విశ్రాంత గదులున్నాయి. ఒక కాంప్లెక్స్లో దాదాపు 60 నాన్ ఏసీ గదులు, మరొక బ్లాక్లో భక్తుల కోసం 100 కంటే ఎక్కువ ఏసీ గదులు ఉన్నాయి. ఈ వీడియోలో నాకు అత్యంత గర్వాన్ని కలిగించిన భాగం ఏది అంటే, మన పెద్ద తుమ్మలం గ్రామంలోని 5,000 మంది విద్యార్థులకు ఈ మందిరం ద్వారా నిర్వహించిన దుస్తుల పంపిణీ కార్యక్రమం. నాకు ఆలయం నుంచి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు ఆహ్వానం వచ్చినప్పుడు ఈ పవిత్ర కార్యక్రమాన్ని నా కెమెరాలో బంధించే అవకాశం రావడం నా అదృష్టంగా భావించాను. అక్కడ నిలబడి ఒక్కో చిన్నారి ముఖంలో కనిపించిన ఆనందాన్ని చూస్తున్నప్పుడు నా హృదయం నిండిపోయింది. కొత్త బట్టల్ని చేతిలో పట్టుకున్నప్పుడు వారి కళ్ళల్లో మెరిసింది కేవలం ఉత్సాహం మాత్రమే కాదు, మన మీద, మన దిక్సూచి అయిన పెద్దల మీద ఉన్న విశ్వాసం కూడా. ఈ కార్యక్రమం నాకు నేర్పింది ఏంటి అంటే, సేవలోనే నిజమైన ఆనందం ఉందని, పంపిణీలోనే పరమార్థం ఉందని నాకు అర్థమైంది. ఈ ఆలయం కేవలం ఒక నిర్మాణం కాదు, ఇది మన పెద్ద తుమ్మలం గ్రామానికి ఆత్మ లాంటిది. ఇక్కడి సేవా కార్యక్రమాలు కేవలం ఉదాహరణలు కాదు, అవి మానవత్వానికి నిలువెత్తు దీపాలు. మీరందరూ ఈ వీడియోని చూస్తూ ఆ పవిత్రతను, ఆ ప్రేమను,
ఆ సేవాభావాన్ని మీ మనసులో కూడా అనుభవిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన కంటెంట్ను మీ ముందుకు తీసుకురావడానికి నా ట్రావెల్ విత్ నజీర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.